ఇటీవల వార్తల్లో నిలిచిన ఆర్టికల్ 329(b)కి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనేది పార్లమెంటు మరియు అసెంబ్లీ అనగా పార్లమెంట్లోని లోక్సభ, అసెంబ్లీలోని శాసనసభకు సంబంధించి ఎన్నికలు జరిగిన తర్వాత వాటికి సంబంధించి కోర్టుల్లో న్యాయ సమీక్ష లేదు అన్నారు. అంటే దానికి సంబంధించిన విషయం ఏంటంటే మనకి కోర్టుల ద్వారా వాటిని అమలుపరచమని అడిగే హక్కు లేదు. అంటే న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదని పార్లమెంటు మరియు అసెంబ్లీ ఎన్నికల్లో 329(b) చెబుతుంది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలంటే పంచాయతీ, మున్సిపాలిటీకి సంబంధించి 243(o), 243(z)(g) కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదని తెలుపుతుందన్నమాట. ఫైనల్గా స్థానిక సంస్థలు, కేంద్ర రాష్ట్రాలకు సంబంధించిన పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదని తీర్పు అనమాట. సో స్థానిక సంస్థలు అంటే 243(o), 243(z)(g), పార్లమెంట్, అసెంబ్లీకి సంబంధించి 329(b) చెబుతుంది. ఇది మనకి రాజ్యాంగంలోని 15వ భాగంలో ఎన్నికల కమిషన్ గురించి తెలుపుతుంది. సో కరెంట్ పాలిటీ రిలేటెడ్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్